అందరికి నమస్తే అండి. మనగణలక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తెల్ల గల్జర్ ఆకును మనం హార్వెస్ట్ చేసుకుంటూ తెల్ల గల్జర్ మొక్క యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే అండి, లేట్ చేయకుండా మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇదంతా మన గార్డెన్లో ఉన్న తెల్ల గల్జేరు అండి. చూడండి ఎంత హెల్తీగా పెరిగింది కదా, చాలా ఉందండి మన గార్డెన్లో. ఈ తెల్ల గల్జేరును సంస్కృతంలో పునర్నవ అంటారు, తెలుగులో తెల్ల గల్జేరు అంటారు. దీనినే అటిక మామిడి అని కూడా అంటారండి. ఏరియాని బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ గల్జర్లో 2 రకాలు ఉంటాయండి, తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు. తెల్ల గల్జేరు మొక్కనే ఎక్కువ మంది వాడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా దీన్ని వాడతారు, యూజ్ చేస్తారు. ఈ గల్జేరు మొక్కలు మనం విత్తనాలు వేయకపోయినా, మొక్కల్ని పెంచకపోయినా పెరుగుతుందండి. ఎలాంటి మెయింటెనెన్స్ చేయకపోయినా, అలాంటి కేర్ తీసుకోకపోయినా కూడా పెరుగుతూ ఉంటాయి. రెయిన్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఓపెన్ ప్లేసెస్ అయితే ఎక్కడైతే ఉంటాయో ఖాళీ జాగాలు, అక్కడ ఈ మొలకెత్తుతూ ఉంటాయి అన్నమాట. నాదంతా విలేజ్ గార్డెన్ కదండి, అంతా నీళ్ళలో ఉంటుంది పెరట్లో, కాబట్టి వర్షం స్టార్ట్ కాగానే ఇలా మొలకెత్తుతాయి. ఈ గల్జర్ ఒకటే కాదండి, రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది అంటే చాలు ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఉంటాయో, నేలలు ఉంటాయో అక్కడ తోటకూర, గంగవల్లి కూర కూడా ఫ్రీగా మొలుస్తుందండి. ఆ వర్షాలకు చాలా బాగా హెల్తీగా పెరుగుతుందన్నమాట, గ్రీన్గా. ఈ తెల్ల గల్జర్లో ఆరోగ్య లాభాలు చాలా ఉంటాయండి. షుగరు, బీపీ, కిడ్నీ, లివర్ సమస్యల్ని నయం చేసే ఒక ఔషధ మొక్క అండి ఇది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారండి ఈ తెల్ల గల్జర్ని. అలాగే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా ఈ ఆకుకూరను వండుకొని తింటారండి. తెల్ల గల్జేరు మొక్కను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దామండి, తెలుసుకుందాం. తెల్ల గల్జేరు యొక్క కాడలు తెల్లగా ఉంటాయండి, చూడండి నేను చూపిస్తున్నట్టు. అలాగే తెల్ల గల్జేరు యొక్క పువ్వు కూడా మనకు తెల్లగా ఉంటుందండి. కాబట్టి మనం ఈజీగా గుర్తించవచ్చు, ఇలాంటి పువ్వు కనిపించినప్పుడు చెట్టుకు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఎర్ర గల్జేరు మొక్క కూడా ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇది ఎర్ర గల్జేరు మొక్క అండి. ఎర్ర గల్జేరు మొక్క యొక్క ఆకులు మనకు కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి, అలాగే కాడలు ఎర్రగా ఉంటాయండి. కాబట్టి దీన్ని ఎర్ర గల్జేరు అంటారు. ఈ ఎర్ర గల్జేరులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి, కానీ తెల్ల గల్జేరులో ఈ మొక్కలో ఉన్న వాటికంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట బెనిఫిట్స్. మందులలో వాడడానికి, అలాగే ఆకుకూరలు వండుకొని తినడానికి కూడా తెల్ల గల్జేరుని యూజ్ చేస్తారు. ఈ తెల్ల గల్జేరును ఆకుకూరలా వండుకొని తింటారండి, పప్పులలో వేసుకొని తింటారు, కషాయం చేసుకుంటారు. అలాగే ఈ ఆకును దంచి రసం తీసి కూడా వాడతారండి. మనం ఎప్పుడైతే ఔషధంగా వాడాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆయుర్వేదిక్ డాక్టర్ యొక్క అడ్వైస్ తీసుకొనే వాడాలి. ఆకుకూరలు వండుకొని తినాలనుకుంటే వీక్లీ 2 times వండుకుంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ కూడా తినొద్దు. నేను ఇంత హార్వెస్ట్ చేశానండి, ఇంకా చాలా ఉందండి బావి చుట్టూ, బట్ నేను ఇంకా తెంపలేదు. ఒక్క మొక్క దొరికితే చాలండి, మనం ఎంతైనా పెంచుకోవచ్చు అన్నమాట ఈ తెల్ల గల్జేరును. ఎందుకంటే ఆ ఒక్క మొక్కని చాలా పెద్దగా స్ప్రెడ్ అయిపోతుందండి, చాలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయి వాటికి పువ్వులు వచ్చి ఆ పువ్వులు మనకు సీడ్స్గా తయారైపోయి ఇంకా చాలా వరకు మనకు మొక్కలు మొలుస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక్క చిన్న మొక్కను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు అయితే ఇది రైతు బజారుల్లో దొరకదు. ఒకవేళ దొరికితే గిట్లా రేర్గా దొరుకుతుంది, కాబట్టి అలా దొరికినప్పుడు తెచ్చుకొని తినడానికి ట్రై చేయాలండి. అన్ని ఆకుకూరల కల్లా బెస్ట్ ఆకుకూర ఈ తెల్ల గల్జేరే అండి. చాలా ఆరోగ్య లాభాలు ఉంటాయి. అందుకే ఈ తెల్ల గల్జేరును పునర్నవ అంటారు, పేర్లోనే ఉంది కదండి. మనము నేలకి ఇలా తీస్తాం కాబట్టి ఖచ్చితంగా మట్టి ఉంటుందండి. ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. చూడండి ఇంత వచ్చిందండి, చాలా వచ్చింది కదా, ఇంత ఫ్రెష్గా గ్రీన్గా ఉంది కదా. ఓకే అండి, ఇప్పుడైతే మనము ఎలా నాటుకోవాలో చూసేద్దాం. ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంటే నేలలో పెట్టుకుంటే పర్మనెంట్గా ఉంటుందండి. అవి సీడ్స్ పడుతూ ఉంటాయి, అవి మొలకెత్తుతూ ఉంటాయి సీజన్ రాగానే. అలా లేకపోతే ఇలాంటిది ఒక పెద్ద బ్లాక్ టబ్ తీసుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఆకుకూరలు పెద్ద పెద్ద బ్లాక్ టబ్లోనే పెట్టాలండి, అప్పుడే హెల్తీగా పెరుగుతాయి. ఇలా ఒక పెద్ద బ్లాక్ టబ్లో కింద 2 హోల్స్ చేసేసి ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోవడానికి, ఆ తర్వాత మనం పాట్ మిక్స్ సారి ప్రిపేర్ చేసుకొని పోసుకోవాలి. చూడండి సీజన్ స్టార్ట్ అయింది కదా, రెయిన్ సీజన్, కాబట్టి ఆ కాకరకాయ మొలకెత్తేసింది అన్నమాట. మనం ఒక్కసారి పెడితే చాలండి మొక్కలు, వాటి సీజన్ రాగానే వాటంతట అవే మొలకెత్తడం స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇలా పైన చిన్న చిన్న లేత ఆకంతా తీసేసుకున్నాం కదండి, లాస్ట్ ఆ చివరి కాడలు ఉన్నాయి కదా, రూట్స్ ఉంటే మరీ బెటర్ అన్నమాట. ఆ కాడ స్ట్రాంగ్గా ఉంటే రూట్స్ లేకపోయినా నాటుకుంటుంది.
ఇప్పుడు మనము మార్కెట్‌లకి వెళ్ళి ఇలాంటి ఒకవేళ ఒక కట్ట తీసుకొచ్చుకుంటే ఆ పైన ఆకంతా తీసేసుకున్న తర్వాత ఇలా పాట్ మిక్స్ సాయిల్‌లో కొద్దిగా మట్టి లోపలికని ఇలా నాటుకుంటే సరిపోతుందండి ఆ కొమ్మల్ని. తొందరగా అంటుకుంటాయండి. తొందరగా చిగురించేస్తాయి. మనకు 25 డేస్‌లోనే మనకు హార్వెస్ట్‌కి వచ్చేస్తాయండి కొమ్మలతో నాటుకున్నా కూడా. ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ అండి. అందరూ సీడ్స్ అంటారు. కానీ సీడ్స్ లేకపోయినా మనం ఇలా పెంచుకోవచ్చు. పాలకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మనము ఈ కాడలతోనే పెంచుకోవచ్చండి. మార్కెట్‌లోకెళ్ళి మనము ఒక కట్ట కొనుక్కునేటప్పుడు కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉన్న కట్టలు తెచ్చుకుంటే ఈజీగా ఇలా పెంచేసుకోవచ్చు. ఇలా మొత్తము మనం నేలలో ఆ కొమ్మల్ని నాటేసుకొని నీళ్లు పోస్తే సరిపోతుందండి. రాత్రి చాలా వర్షం పడింది కాబట్టి మట్టి మొత్తం తేమగా ఉంది, పచ్చిగా ఉంది కాబట్టి నేను నీళ్లు పోయట్లేదు. అంతే అండి. పునర్నవ మొక్కల్ని ఇలా కాడలతోనే ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చండి. ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. అంతే అండి. నా కాన్సెప్ట్ ఏందంటే ఒక్కసారి మట్టిలో మనం ఒక విత్తనం వేసినా, కొమ్మ నాటినా ఇంక దాని పని అది చేసుకుంటుంది. దాన్ని మనము ఇంకా ఏం చేయనవసరం లేదనమాట. కాబట్టి మనం పెట్టేది ఏదైనా మొక్కలైనా, విత్తనమైనా తొందరగా పెట్టే ప్రయత్నం చేయాలి. మొక్క నుంచి హార్వెస్ట్ వరకు తెల్ల గల్జేరు మొక్క యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.